బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలలో మరీ అంచనాలను మించకపోయినా కానీ ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 5.88 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న తర్వాత ఈ ఏడాది టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్ల పరంగా హైయెస్ట్ వసూలను అందుకున్న సినిమాల విషయంలో ఏ ప్లేస్ లో నిలిచింది అన్నది ఆసక్తికరంగా మారగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ సినిమా భారీ పోటీలో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్ టాక్ తో కూడా బెటర్ కలెక్షన్లను సాధించింది సరిపోదా శనివారం సినిమా కన్నా. 6.10 కోట్ల రేంజ్ లో షేర్ ను ఆ సినిమా సాధిస్తే సరిపోదా శనివారం 5.88 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది. మొత్తం మీద ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల పరంగా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా కల్కి మూవీ 44.86 కోట్ల షేర్ ను అందుకోగా తర్వాత గుంటూరు కారం 38.88 కోట్ల షేర్ ను, టిల్లు స్క్వేర్ మూవీ 9.25 కోట్ల షేర్ ను, హనుమాన్ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని 7.97 కోట్ల షేర్ ను, భారతీయుడు సినిమా 6.75 కోట్ల షేర్ ను, డబుల్ స్మార్ట్ 6.10 కోట్ల షేర్ ను, ఇప్పుడు సరిపోదా శనివారం 5.88 కోట్ల షేర్ అందుకొని మొత్తం మీద టాప్ 7 ప్లేస్ లో నిలిచింది ఈ ఏడాదికి గాను. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని 4.56 కోట్ల షేర్ ను, నా సామిరంగా 4.3 కోట్ల దాకా షేర్ ను సాధించాయి. ఓవరాల్ గా సరిపోదా శనివారం సినిమా ఉన్నంతలో పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ సోలో రిలీజ్ యునానిమస్ రెస్పాన్స్ నేపథ్యంలో ఇంకా బెటర్ గా కలెక్షన్లను సాధించి ఉండాల్సింది. అయినా కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు జోరును చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.